సర్వోన్నతుడు సర్వకృపాని దేవుడు మా ప్రభువ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోక తండ్రి యెహోవా, మీ ఘనమైన నామమునకి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు అందరము చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ శుక్రవారం ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని చేర్చి మేము స్తుతించి ఆరాధించిన భాగ్యం మాకు కలుగ చేశారు తండ్రి. మీకే స్తోత్రనైనా అల్పం తిండని అర్హత లేని తండ్రి, మరి ఒకసారి మీ సన్నిధిని నిలబెట్టిన విధానం బట్టి తండ్రి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు ఎంతో ప్రేమించి మాకు అందించిన సత్యవాక్యమును గురించి తండ్రి, నా ప్రియ సోదరులతో కలిసి మరొకసారి ధ్యానించుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మా ప్రియ ప్రభు చెప్పినట్లుగా వాక్యం చెప్పబోతే నేను కాదని మా అందరికీ వాక్యం పోయింది మీరే అని మేమందరం గ్రహించలాగా మీ యొక్క గంభీరమైన దివ్య స్వరం మా అందరికీ వినిపింపు చేయటకై మీ నోటికి నేను కేవలం బోరుగా మాత్రం వాడబడుతున్నాను తెలిసిన విధముగా మీ చిత్రత నన్ను వాడుకొని నన్ను మరిపరిచి మీరు మహిమ పొందండి తండ్రి. మీ యొక్క దివ్య వాక్యం ధ్యానించడం సేపు తండ్రి, పరమశక్తి ద్వారా సహాయం దయచేయండి. మా అందరికీ ఆత్మశక్తి కుమ్మరించండి తండ్రి. మేము ఎన్నో వాక్యం తండ్రి మీరు అందించే జ్ఞానం ద్వారా అర్థం చేసుకుని అనుసరించగలిగే కృపను కూడా మా అందరికీ దయచేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా మంచి బోధకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇక్కడ వినంత బ్రతిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇంక తండ్రి అని దేవుని నామానికి వందనాలు. మన ప్రియప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి వందనాలు చెల్లించుకున్నాం. కూడి వచ్చిన సోదరులు ఆ తోటి విశ్వాసులు మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. దేవుడు ఈరోజు మనకు అందించిన చిన్న వాక్యం గురించి ధ్యానించుకుందాం. దీనికి సంబంధించి ముందుగా మన వాక్యం చదువుకుందామండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడే వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనున్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచున్నది. తన బాహువే తన పక్షం నిలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చునని ఆయన ఇచ్చే బహుమానం ఆయన వద్ద ఉన్నది అని మనకి వాక్యం చెప్తుంది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం ఏం చెప్తుందో చూద్దాం. ప్రసంగి 3:13. మరియు ప్రతివాడు అన్నపాలను పుచ్చుకొంచు తన కష్టార్జితం వల్ల సుఖమును అనుభవించుట దేవుడిచ్చి బహుమానమే అని తెలుసుకుంటుని. ప్రతి వాడు తన అన్నపానం పుచ్చుకొంచు తన కష్టార్జితం వల్ల సుఖం అనుభవించడం అనేది దేవుడిచ్చి బహుమానమే అని నేను తెలుసుకున్నానని ప్రసంగిగా చెప్తున్నారు. అంటే దేవుడు అనేక రకమైన బహుమానాలు ఇస్తాడని, ఇవన్నీ దేవుడిచ్చే బహుమానాలే అని ఇంకా కీర్తన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే అనేక వాక్యాలు మనం చూడొచ్చు. కీర్తన 127లో కూడా కనిపిస్తుంది, పిల్లలు దేవుడిచ్చే బహుమానమే అని, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమని. ఇలా అనేక వాక్యాలు, ఎన్నో బహుమానాల గురించి వాక్యాలు మనకి బైబిల్లో మనకి ఎన్నో కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటి ఎన్నో బహుమానాలు దేవుడు ఇస్తానని అంటున్నాడు. అందుకే మనం ఆలయానికి వస్తాం. కరెక్టే కదా. దేవుడు బహుమానం ఇస్తాడని, ఆశీర్వాదం ఇస్తాడు అంటేనే మనం ఆలయానికి పరిగెత్తుకుని వస్తాం. అంతేగాని దేవుళ్ళకి వచ్చినట్లయితే శ్రమలు వస్తాయని, శోధనలు వస్తాయని, అవన్నీ మనం అనుభవించి తీరాలని అంటే అసలు మనం ఆలయానికి వస్తామా? అయితే దేవుడు బహుమానాలు ఇస్తాననే చెప్తున్నాడు మనకి. శ్రమలు శోధనల విషయం పక్కన పెడితే బహుమానం అనేది తప్పనిసరిగా మీకు నేను ఇస్తాను, మీకు ఇచ్చే బహుమానం నా దగ్గర సిద్ధంగా ఉంది అని యెషయా గ్రంథంలో మనకు చెప్తున్నాడు. ఆ బహుమానం ఏంటి? అసలు ఎలాంటి బహుమానం దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు, ఎవరికి ఏ బహుమానం ఇవ్వాలనేది ఆయన యొక్క ప్రణాళిక అనేది మనం ప్రభు యొక్క మాటల్లో చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11-12 వచనాలు ఉంటుందండి. ఒకసారి చూద్దాం. 22వ అధ్యాయం 11-12 వచనాలు. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఎవరు చెప్తున్నారు? ఇది ప్రభు చెప్తున్నాడు. ఎలా ఏ పని చేస్తున్న వాళ్ళు ఆ పని చేస్తూనే ఉండనివ్వండి. వారు చేసిన పనికి తగ్గ ప్రతిఫలం, జీతం అనగా దాని యొక్క ప్రతిఫలం లేదా బహుమానం నా దగ్గర సిద్ధంగా ఉన్నది
అది నేను తీసుకుని వస్తూ ఉన్నాను. అతి త్వరగా నేను వస్తున్నాను, ఆ బహుమానం తప్పనిసరిగా నేను ఇస్తాను. అయితే అది ఏ బహుమానం? అసలు ఏ బహుమానం ఇస్తాడు ప్రభు? అసలు ఎలాంటి బహుమానం మనకి ఇస్తా అన్నాడు అంటే, ఆ ప్రకటన గ్రంథంలోని 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు చెప్తాడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెల్ల వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేది. అది అసలేని బహుమానంగా ప్రభు చెప్తున్నాడు. మీకు శ్రమ కలుగుతుంది, మీరు శోధింపబడేలాగా అపవాది మీకు శ్రమ కలగచేస్తారు. అయితే ఆ శ్రమ వచ్చినా సరే మీరు నమ్మకంగా ఉండండి. మరణం వరకు ఇదే నమ్మకంతో దేవుడు నాకు తప్పనిసరిగా గొప్పదైన ఆశీర్వాదిస్తాడు, నేను పొందుకుంటానని నమ్మకంతో మీరు మరణం వరకు కూడా అదే నమ్మకంతో మీరు ఉండండి. ఉన్నట్టయితే అప్పుడు నేను మీకు జీవ కిరీటం ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. మనం ఆత్మీయంగా, విశ్వాసులుగా, దేవుని పట్ల నమ్మకంతో దేవుడి నుండి గొప్పదైన ఆశీర్వాదం మనం పొందుకోగలమనే విశ్వాసంతో, నిరీక్షణ కలిగి కడమట్టుకు మనం ఇదే విశ్వాసం కొనసాగలిగితే తప్పనిసరిగా బహుమానం మనం పొందుకుంటాము అనేది దేవుని యొక్క వాగ్దానం. ఆ విధంగా ప్రభు చెప్తాడు జీవ కిరీటం గురించి. అంతేకాదు, కిరీటంలే కాదు, తన యొక్క మహిమ, తన సింహాసనంలో స్థానం, తన యొక్క మహిమలో పార్ట్ ఇస్తానంటున్నాడు. ఇంకా తన సింహాసనంలోని తన పక్క స్థానం ఇస్తానంటున్నాడు. అంతేకాదు, పరిశుద్ధమైన నూతన యెరూషలేము పట్టణాన్ని మీకోసం సిద్ధపరుస్తున్నాను అంటాడు. పరిపూర్ణ సౌందర్యం గల సియోనును కూడా మీకోసమే నేను స్థలం దాంట్లో సిద్ధపరచడానికి నేను వెళ్ళానని ప్రభు చెప్తున్నాడు. ఇంకా ఎన్నో గొప్పదైన బహుమానాలు కూడా మనకి ప్రభు ఇస్తాననే మనకి అనేక వాక్యాల ద్వారా మనకి ఆధారాలు చూపిస్తూ వాగ్దానం చేస్తున్నాడు. అయితే మరి ఆ బహుమానం అసలు ఎవరు పొందుకోగలరు? ఆ బహుమానం మరి ఆయన చెప్తున్న ఆ బహుమానం అందరూ పొందుకోగలరా? మరి ఎవరు పొందుకుంటారు? అందరూ పొందుకోగలరంటే ప్రతి ఒక్కరూ పొందుకోరు. అయితే కొంతమంది పొందుకుంటారు. అయితే ఎవరు పొందుకోగలరు? దాని గురించినే అపోస్తలుడు పౌలు గారు ఒక మాట రాస్తారు. అది కూడా ఒకసారి మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో కనిపిస్తుందండి. 1 కొరింథీ పత్రిక 9:24. పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందనని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. పందెపు రంగంలో పరిగెత్తే వాళ్ళందరూ కూడా పరిగెత్తుతారు. దేనికోసం పరిగెత్తారు? బహుమానం పొందుకోవాలనే పరిగెత్తారు. అయితే 10 మంది పరిగెత్తారు అనుకోండి, దాంట్లో ఎంతమంది బహుమానం పొందుకుంటారు? అదే పౌలుగా చెప్తున్నారు, ఒక్కడే బహుమానం పొందుకుంటాడు. 10 మంది పరిగెత్తే వారందరూ పరిగెత్తుతారు కానీ అందులో ఒక్కడే బహుమానం పొందుతాడని మీకు తెలియదా? కాబట్టి మీరు అలాంటి బహుమానం పొందే ఆ ఒక్కడిలా మీరు పరిగెత్తండి. అంటే గెలుపు పొందేలాగా మీరు పరిగెత్తండి. మీ జీవితంలో గెలుపుకి ప్రాధాన్యత ఇవ్వండి. ఆ గెలుపు నిమిత్తమై గెలిపే మీ గురిగా మీరు పరిగెత్తాలని పౌలుగా చెప్తున్నారు. అయితే ఈ రోజుల్లో ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు, అలాగే వారికి వాక్యం బోధించే ఎంతోమంది దైవ సేవకులు కూడా పరిచర్యకై పాటుపడుతున్నారు. అయితే ఎందుకు వారు పరిచర్యకై పాటుపడుతున్నారంటే బహుమానం కోసం. ఎందుకు వారు పాటుపడుతున్నారంటే బహుమానం కోసమే. అయితే అది ఏ బహుమానం? దేవుని యొక్క ఆశీర్వాదం అనే బహుమానమా, లేక ఈ లోకంలో సుఖాలు అనిపించాలనుకునే బహుమానం గురించి వాళ్ళు పరిగెడుతున్నారా? ఎవరు ఏ బహుమానం దిశగా పరిగెడుతున్నారు? అయితే వాళ్ళందరూ కూడా అసలైన దేవుడు చెప్పే ఆ బహుమానమైన పరలోక ఆశీర్వాదం కోసమే వారు పరిగెడుతూ ఉంటే, అయితే వాళ్ళందరూ ఆ బహుమానం పొందుకోగలరా అంటే కాదు. పందెపు రంగం ముందు అందరూ పరిగే పడతారు. పౌలు గారు అదేగా చెప్పారు, పందెపు రంగం ముందు అందరూ గెలవడానికి పరిగెడతారు కానీ వాళ్ళందరూ గెలుపు పొందరు. కొద్దిమంది గెలుపు పొందుతారు. ఆ 10 మందిలో ఒక్కడు గెలుపు పొంది ఎలా బహుమానం పొందుకుంటారు? అలాగే ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది పరుగులు పెడుతున్నా కానీ దాంట్లో కొద్దిమందే బహుమానం పొందుకుంటారు. ఎంతమంది?
144,000 మంది ఉన్న చిన్న మందికి మొదటి ఆ స్థానం. ఆ తర్వాత కొద్దిగా తప్పిపోయిన వారు గొప్ప సమూహం. అయితే ఆ బహుమానం పొందే ఆ ఒక్కరిలో, అంటే ఆ ఒక్క స్థానంలో ఉండేవాళ్ళు ఎవరు, అసలు వారికి ఎలాంటి లక్షణాలు ఉంటే వారు నిజంగా ఆ పందెంలో గెలుపొందుతారు, ఎలాంటి లక్షణాలు ఉన్నవారు దేవుడు అందించే ఆ బహుమానం పొందుకుంటారు అనేది తెలుసుకునే ప్రయత్నమే ఈరోజు మనం చేద్దాం. దానికోసమే దేవుడు 4 పాయింట్లు చెప్తున్నాడు. 4 లక్షణాలు చూపిస్తూ ఈ 4 లక్షణాలు ఉంటే చాలు తప్పనిసరిగా మీరు నేను చెప్పిన ఆ బహుమానం పొందుకుంటారని దేవుడు అంటున్నాడు. ఏంటి ఆ 4 అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మొట్టమొదటి లక్షణం ఏది ఉండాలి అని, నీతిని విత్తువారు బహుమానం పొందుకుంటారు. నీతిని విత్తువారు బహుమానం పొందుకుంటారు. దీని గురించి మనం ఒక వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 11:18. సామెతల గ్రంథం 11:18. భక్తిహీన సంపాదన వారిని మోసం చేయను, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నందును. భక్తిని సంపాదన అయితే వారిని మోసమే చేస్తాయి, కానీ నీతిని విత్తేవాడు మాత్రం శాశ్వతమైన బహుమానం పొందుకుంటాడు. ఏంటో శాశ్వతమైన బహుమానం అంటే దేవుడు అందించే పరలోక ఆశీర్వాదం బహుమానం. అయితే అలా నీతిని విత్తి బహుమానం పొందుకోవాలంటే, అసలు నీతిని విత్తినందువలన బహుమానం పొందుకున్న వాళ్ళు ఎవరైనా మనకు ఉదాహరణగా మన బైబిల్లో కనిపిస్తే వారిని బట్టి మనం నమ్మొచ్చు. అయితే నీతిని విత్తడం ద్వారా శాశ్వతమైన బహుమానం పొందుకున్న వాళ్ళు అసలు మన బైబిల్లో ఎవరున్నారు? మొట్టమొదటి గ్రంథం ఆదికాండంలోకి మనం వెళ్ళిపోదాం. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 15:6 అండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఎవరైనా 15:1 చదవండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అబ్రాహాము 6వ వచనం మనం చదవం. దేవుని నమ్మాడు, అతడు యెహోవాను నమ్మాను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అని మనకు వాక్యం చెప్తుంది. ఆయన ఎవరు అంటే ఆయన అబ్రాహాము దేవుని పిలుపుకి లోబడి తనను పిలిచిన దేవుడు జీవం గలవాడిని నమ్మాడు, ఆయన సర్వశక్తిమంతుడు అని ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన నమ్మి ఆయన వెంబడి ఆయన చెప్పినట్టుగా నడిచాడు. అదే అతనికి నీతికి ఎంచబడింది. అబ్రాహాము దేవుడిని నమ్మిన అది అతనికి నీతికి. మీరు అలాంటి నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు ఇంకెవరు లేరా? అబ్రాహాము ఒక్కడే ఉన్నాడా? ఇంకెవరిని ఉన్నారండి? ఇంకా ఉన్నారు. అయితే అది ఎవరో చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం 8-9 వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 8-9 వచనం చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎవరు వాళ్ళు అంటే మొదట పాపులుగా ఉన్న మనం ప్రభువు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం. అంటే అబ్రాహాము వంటి నీతిని మనం కలిగి ఉన్నామని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం ప్రభు రక్తం ద్వారా కడగబడ్డామో అప్పుడే మన పాపాలన్నీ పోయి మనం అబ్రాహాము సంతానం కోవలోకి మనం చేర్చబడుతున్నాం. అయితే అబ్రాహాము సంతానంగా మనం పిలువబడే స్థాయిలోకి దేవుడు మనకి చేర్చి ఉంచాడు. అబ్రాహాము సంతానం పిలువబడడం ద్వారా నీతివంతులుగా మనం ఎంచబడ్డామా లేదా అనేది మనం ఆలోచించవలసిన విషయం. అబ్రాహాము తనకి ఎన్ని అవాంతరాలు వచ్చినా తన జీవితంలో నీతి అనే విత్తనాన్ని విత్తుకునే ఉన్నాడు తప్ప
ఆ నీతిని వదిలిపెట్టలేదు. ఆయనకి ఎన్నో అవాంతరాలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి. అయినా కానీ అతను ఆ నీతి అనే విత్తనాన్ని విత్తాడు తప్ప దాన్ని వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఆయన ఒకే ఒక వాక్యం నమ్మాడు. కీర్తన గ్రంథం 126 అధ్యాయం 6వ వచనం. కీర్తన 126:6. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానం చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానం చేయొచ్చు పనులు మోసుకోవచ్చు. అవి ఇత్తేవన్నీ పిడికెడు విత్తనాలు. అవి విత్తేటప్పుడు ఏడ్చుచు అంటే ఎన్నో బాధలు, శ్రమలు రావచ్చు. కానీ వాడు తిరిగి మోసుకొచ్చేది ఏంటంటే పనులుగా బహుమానాలు మోసుకొని వస్తాడు అని దేవుడు చెప్తున్నాడు. విత్తనం అంటే ఏంటండి? ఆత్మీయంగా వాక్యం విత్తాలి. ఆ విత్తేటప్పుడు అనేక శ్రమలు మనకి వస్తాయి. వాక్యం విత్తడం అనేది ఆషామాషి పని కాదు. వాక్యం విత్తినప్పుడు అనేక శ్రమలు, ఎన్నో శోధనలు, అది సాతాను వలన కలగచ్చు, దేవుడి పరీక్ష కావచ్చు. అయినా సరే వాటిని తట్టుకుని ఆ బాధ అనుభవిస్తూ కూడా ఆనందం, సంతోషంగానే మనం ఆ విత్తుని విత్తాలి. అలా విత్తితే పనులుగా అంటే ఆనందకరమైన సంతోషంతో మనం బహుమానం మోసుకొని రావచ్చు అనేది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని బట్టి దేవుడు ఆ విధంగా చేస్తాడు. నాకు ఎన్ని బాధలు వచ్చినా దేవుడు నాకు ఇస్తాను బహుమానం ఇవ్వకపోడు. ఆయన గొప్పవాడు, సర్వశక్తిమంతుడని అబ్రాహాము నమ్మాడు. అందుకే అదే అతని నీతిగా ఎంచబడింది. అందుకే దేవుడు అబ్రాహాముతో అన్నాడు, నీ బహుమానం అత్యధికమగును అని చెప్పినప్పుడు అబ్రాహాము ఆ నీతిని విడిచిపెట్టలేదు. దేవుడు చెప్పాడు. దేవుడు ఎంత నమ్మదగిన వాడు, చెప్పింది తప్పక చేస్తాడని నమ్మిన అబ్రాహాము ఆ నీతిని విడిచిపెట్టక చివరి మట్టుకు నిరీక్షణ, విశ్వాసం కలిగి ఉండబట్టి అబ్రాహాము గొప్పవాడుగా ఈరోజు మన బైబిల్లో ఎంచబడ్డాడు. నీతిమంతులకి, విశ్వాసులకి ఒక తండ్రి అయిన స్థానంలో అతను నిలబెట్టబడ్డాడు. అబ్రాహాములో ఉన్న అటువంటి నీతి, ఆ నిరీక్షణ వంటి లక్షణాలు మనలోనూ ఉండాలని, మనం కూడా కలిగి ఉంటే ఆ ఆశీర్వాదం మనకి కూడా చెందేలా చేస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి మనకు దేవుడు వాగ్దానం చేసిన బహుమానం ఇస్తాడని నమ్మిక కలిగి మన జీవితంలో నీతి అనే విత్తనం నాటుకుంటూ మనం ఎంత శోధన, శ్రమ మనకు వచ్చినా కానీ ఆ పిడికెటి విత్తనాలు చేతపట్టుని విత్తుతూనే పోవాలి తప్ప వెనుతిరిగి చూడకూడదు. నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనుతిరిగి చూడకూడదని ప్రభువు కూడా చెప్తున్నాడు. కాబట్టి ఆ ఎత్తేటప్పుడు మనకు వచ్చే బాధలను బట్టి, ఇదివరకు రోజుల్లో మనం ఇంత బాధ అనిపించలేదు, ఎంతో హాయిగా సంతోషంగా ఉన్నాం కదా అని వెనుతిరిగి చూస్తే ఏం జరుగుద్దో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇదివరకు ఒకసారి కూడా మనం చెప్పుకున్నాం లోతు భార్యని గురించి. కాబట్టి ఎప్పుడు కూడా మనం వెనుతిరిగి చూడకూడదు. ఇప్పుడు శ్రమలు రావచ్చు, కానీ ఆ శ్రమలు అనుభవిస్తేనే ఎదురుగా ఉన్న ఆశీర్వాదం అనే గొప్ప బహుమానం మనం పొందుకోగలమని తెలుసుకుని అదే మన గురిని అటువైపు మనం పరుగెత్తాలి. ఆ పరుగులో మనం విజయం పొందాలి. ఆ విజయంతో కూడిన బహుమానం మనం అందుకోవాలి. ఇంకపోతే 2 అంటే నీతిని విత్తువాడు బహుమానం పొందుకుంటాడు ఖచ్చితంగా. ఇంకపోతే 2వది నమ్మకంగా వెంబడించేవారు బహుమానం పొందుకుంటారు. నమ్మకంగా వెంబడించువారు బహుమానం పొందుకుంటారు. మరి నమ్మకంగా వెంబడించడం ద్వారా అసలు బహుమానం పొందుకున్న వాళ్ళు ఎవరైనా మన బైబిల్లో ఉన్నారా? నమ్మకంగా వెంబడించడం వలన బహుమానం పొందుకున్న వాళ్ళు మన బైబిల్లో ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారండి? రూతు గురించి మనం చూసినట్లయితే, రూతు చరిత్ర మనం పూర్తిగా గమనించినట్లయితే ఆమె శపించబడిన ఒక మోయాబు దేశస్థులు. ఎంతగా శపించబడింది అంటే అటు ఆమె సొంత దేశంలోనూ ఆమె ఉండలేకపోయింది. అలాగే ఎంతో విశ్వాసం, నమ్మకంగా, ప్రేమతో కట్టుకున్న భర్త దగ్గర కూడా ఆమె జీవించలేకపోయింది. ఎందుకంటే ఆమె పెళ్ళైన తర్వాత ఆమె పిల్లలు పుట్టకుండానే భర్త చనిపోయాడు. కాబట్టి మరి అలాంటి బాధలు వస్తే ఎంత శోకం ఉంటుంది.
కానీ ఆమె ఏం చేసింది? దేవుని యొక్క శక్తిని గురించి తెలుసుకుంది. ఆ దేవుని నమ్ముకున్న తన అత్తని బట్టి, ఆమె అత్త చెప్పిన మాటలను బట్టి ఆమె యొక్క దేవుని పట్ల నమ్మకం, విశ్వాసం పెంచుకుంది. అదే నమ్మకంతో ఆమె అత్తని ఏ విధంగా వెంబడించిందో ఒకసారి మనం చూసినట్లయితే ఆమె మాటల్లోనే మనం విందాం. ఆమె ఏ విధంగా ఎంతటి విశ్వాసంగా అత్త యొక్క దేవుడి పట్ల ఆమె నడుచుకుందో మనం చూసుకోవచ్చు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు ఒకసారి చూద్దాం. కొంచెం ముందు నుంచి చూద్దాం. ఆమె ఇదిగో నీ తోడుకోళ్ళను కొంచెం ముందు నుంచి చూడండి. వారు ఎలుగెత్తి అడగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకున్నాను, రూతు ఆమెను హత్తుకొని ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడుకోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోటికోడలి వెంబడి వెళ్ళుమని. అది రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమానుకొనవద్దు, నీ వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడే పాతి పెట్టబడదను, మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎల్లా యెహోవా నాకెంత కీడైనా చేయనుగాక అని. దాంతో కూడా వచ్చేటప్పుడు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడటం మానని కనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేశారు. చూసారా, అసలు అత్త దేవుడి గురించి ఆమె ఎలా తెలుసుకుందంటే అత్త మాటలను బట్టి తెలుసుకున్నది. కాబట్టి ఆమె ఆ దేవుని పట్ల నమ్మకం, విశ్వాసం పెంచుకుంది. అంతేకాదు అక్కడ తన సొంత ఊరు, సొంత దేశంలో ఉన్నప్పుడు ఆ అత్త ఏమన్నది మీ జనుల దగ్గరికి వెళ్ళిపోమన్నప్పుడు కోడలు ఇద్దరికి చెప్తే చిన్న కోడలు ఏం చేసిందండి? అలాగే అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ రూతు వెళ్ళిందా? నేను నీ వెంటే వస్తాను, నువ్వు నాతో రావద్దు, నువ్వు అనొద్దు, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప ఏది మనతన్ని వేరుపరచదు అని చెప్పి అతన్ని వెంబడించి అత్త యొక్క దేశానికి ఆమె వచ్చింది. ఆ వచ్చిన తర్వాత కూడా ఆమెను సుఖపడిందా? చాలా కష్టపడిందండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలేమెలకు వంశపు వాడే ఉండెను, అతని పేరు బోయాజు. చదవండి. మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలంలోకి పోయి ఎవరి కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగి నేర్పుందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మని. చూసారా, అక్కడ బోయజ్ అనే ఆమె పెనిమిటి యొక్క బంధువు అక్కడ ఆస్తిపడు ఉన్నాడు. అతని పొలంలోకి కూలికి పొమ్మని అత్త కోడలైన రూతుకి చెప్తుంది. నయోమి రూతుకి చెప్తుంది. అంటే కూలి పనికి ఆమె వెళ్ళడానికి కూడా ఇక్కడ రూతు సిద్ధపడింది. అత్తని పోషించడానికి, తాను కూడా జీవించడానికి ఒక కూలి పనికి వెళ్ళాలనే ఉద్దేశంతో అక్కడ వెళ్తుంది. అలా బోయజ్ పొలంలోకి వెళ్ళినప్పుడు బోయజ్ మాట్లాడతాడు. 8-9 వచనాలు చదవండి 2వ అధ్యాయంలో. అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనిగంతలేక నిలకడగా ఉండుము, వారు భోజనం చేయను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను, నీకు దాహమవునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేసిన నీరు త్రాగమని చెప్పాను. తర్వాత 12 యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చింది, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమె పత్రం ఇచ్చింది. అలా బోయజ్ తన పొలంలోకి పరిగెత్తిన వచ్చిన కూలి పనికి వచ్చినప్పుడు ఆమె ఎవరో ఏంటని అక్కడ అడిగి తెలుసుకున్నాడు. ఆమె ఈ నయోమి కోడలని తెలుసుకున్నప్పుడు బంధువులే అని అతను తెలుసుకున్నాడు. కాబట్టి అక్కడ రూతుని పిలిచి బోయజ్ మాట్లాడుతున్నాడు, నువ్వు ఇక్కడ నుంచి వేరే పొలంలోకి నువ్వు పోనక్కర్లేదు, ఇక్కడే నా పనిగత్తల దగ్గరే నిలకడగా ఉండు, కోత కోసే పని వారిని కనిపెట్టి వారిని వెంబడించు, నీ పరిగెలు ఏరుకుని వెళ్ళమని అక్కడ రూతుతో బోయజ్ చెప్తున్నాడు. రూతు బోయజ్ చెప్పేదంతా విని అలాగే చేసి. అయితే ఈ వాక్యాన్ని మనం బాగా గమనించి చూసినట్లయితే మనకి ఇక్కడ దేవుడు ఏర్పరిచిన వాక్యం మనకి అర్థమవుతుంది. ఏంటి అంటే ఆ వాక్యాన్ని మనం పూర్తిగా గమనిస్తే
ఆమె ఎవరిని వెంబడించాలని బోయజు చెప్పాడు. ఎవరిని వెంబడించమన్నాడు? గొప్పవారిని కానీ, కొద్దివారిని కానీ, యవ్వనస్తుల్ని కానీ వెంబడించమని బోయజు చెప్పలేదు. ఎవరిని వెంబడించమన్నాడు? కోత కోసేవారిని కనిపెట్టి వారినే వెంబడించమని అక్కడ బోయజు చెప్తున్నాడు. అదేవిధంగా రూతు వారినే వెంబడించింది, జీవం పొందుకుందని మనం తర్వాత వాక్యాలన్నీ మనం చదివినట్లు మనకు తెలుసు. అయితే ఆ కోత కోసేవారు ఎవరు? బోయజు చెప్పినట్లుగా ఆ కోత కోసేవారు ఎవరు? అసలు దీంట్లో ఏం ఆత్మీయ అర్థాన్ని దేవుడు ఉంచాడు? కోత కోసేవారు అంటే ఈ ఆత్మీయం మనం చూసినట్లయితే ఆ కోత కోసేవారు సమర్పణ చేసుకున్న దైవ సేవకులు. సమర్పణ చేసుకున్న దైవ సేవకులు వారు నశించిపోతున్న ప్రజల యొక్క రక్షణ కొరకు దేవుని ప్రార్థిస్తారు. దైవ సేవే తమ ధర్మమని, అదే తమకి ఆహారం అని వాళ్ళు భావిస్తారు. అంతేకాదు ఎంతో పవిత్రంగాను పరిశుద్ధంగాను వాళ్ళు ఉంటారు. అందుకే బోయజు చెప్పాడు, కోత కోసేవారు ఎవరో కనిపెట్టి వారినే వెంబడించమన్నాడు. మరి ఈ రోజుల్లో మనం అసలు ఎవరిని వెంబడిస్తున్నాం? మనం అదేవిధంగా సరైన కోత కోసేవారిని చూసి వారిని వెంబడిస్తున్నామా? అంటే నిజమైన దైవ సేవకులనే వెంబడిస్తున్నామా, లేక అబద్ధ బోధనని వెంబడిస్తున్నామా? కల్పనా కథలు చెప్తూ మనకు నచ్చినట్టుగా వాక్యం చెప్తున్న వారిని వెంబడిస్తున్నామా? సత్యాన్ని ఎంత కఠినమైనా కానీ అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే వారిని మనం వెంబడిస్తున్నాం. అసలు ఎవరిని వెంబడిస్తున్నాం? ఎవరిని వెంబడిస్తే దేవుడు చెప్పిన ఆశీర్వాదం మనం పొందుకోగలం? పరలోక ఆశీర్వాదాల కోసమే మనం ప్రయత్నం చేస్తున్నామా, లేక ఈ లోకాశలు తీర్చుకోవడానికేనా అన్నది ఎవరికి వారే ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే అపోస్తలుడు పౌలు గారు అంటారు, 1 కొరింథీ పత్రిక 15:19, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తును నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమే ఎందుకు? క్రీస్తుని మనం ఎందుకు అనుసరిస్తున్నాం? ఈ జీవితకాలం మట్టుకే అంటే ఈ లోకాశలు అనుభవించడానికే మనం క్రీస్తుని అనుసరిస్తున్నామా? ఆ ఆశలు తీర్చుకోవడానికే మన ప్రయాస, లేక మన మరణాంతరం కలిగే పరలోక ఆశీర్వాదం కోసం మనం ప్రయత్నం చేస్తున్నామా అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. బైబిల్లో మన వాక్యాలు ఎన్నో మనం చూస్తున్నాం. దేవుడు మనకి ఎన్నో ఆధారాలని, ఎన్నో మనకి నిరీక్షణకి ఆధారంగా ఉండే వాక్యాలని మన దేవుడు ఉంచాడు. అవన్నీ మనం అసలు గమనించినట్లయితే ఎందుకు ఎవరు ఏ విధంగా ప్రయాసపడ్డారని తెలుస్తుంది. ఏలియాని వెంబడించాడు ఎలీషా. ఎలీషాకి ఏం దక్కింది? ఏం దక్కిందండి? రెండింతల ఆత్మను పొందుకోగలిగే శక్తి వచ్చింది. ఏలియా కంటే ఘనంగా రెండింతల ఆత్మని అతను పొందుకోగలిగాడు. ఏలియా 7 రకాలైన అద్భుతాలు చేయగలిగాడు. 7 అద్భుతాలు ఏలియా చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేసినట్లుగా మన బైబిల్లో దేవుడు ఇచ్చాడు. ఎందుకని? ఏలియా కంటే రెండింతల బహుమానం, రెండింతల ఆత్మని ఎలీషా పొందుకున్నాడు. అతను అడిగినట్లుగానే అడిగి పొందుకోగలిగాడు. ఏలియాని వెంబడించి పొందుకోగలిగాడు అని దేవుడు చూపిస్తున్నాడు. ఆ విధంగా ఎలీషా గొప్ప ప్రవక్తగా బైబిల్లో మన ముందున్నాడు. మరి నయమాన్ని వెంబడించిన ఎలీషా శిష్యుడు గతి ఏమైంది? ఏలియాని వెంబడించిన ఎలీషా రెండింతల ఆత్మ పొందుకున్నాడు. కానీ ఎలీషా శిష్యుడైన గెహాజీ, నయమాన్ని వెంట పరిగెత్తిన గెహాజీ ఏం పొందుకున్నాడు? కుష్టును పొందుకున్నాడు. తాను ఒక్కడే కాదు, తన సంతతి అంతటికీ ఆ కుష్టి వచ్చేలాగా అతను చేశాడు. అంటే అతను చేసిన పని, అతను వెంబడించిన తీరు ఆ విధంగా. ఎలీషా గొప్పదని ఆశీర్వాదం చూసుకున్నాడు. ఆత్మ కావాలని అడిగాడు. ఆత్మ ద్వారా అనేక అద్భుతాలు అతను చేయగలిగాడు. గొప్ప ప్రవక్తగా మిగిలాడు. కానీ గెహాజీ ఈ లోకాసుల వెంటే పరిగెత్తాడు కాబట్టి శాపమే తెచ్చుకోగలిగాడు. అంతేకాదు
మార్క్స్ వార్త 10వ అధ్యాయాన్ని చూసినట్లయితే ప్రభువును ఆయన శిష్యులు ఎంత నమ్మకంగా వెంబడించారు అనేది మనకు కనిపిస్తుంది. దానికి ఆ వెంబడించిన దానికి ఎలాంటి బహుమానం పొందుకుంటారని ప్రభు చెప్పాడు కూడా మనకు తెలుస్తుంది. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 28 నుంచి 31 వచ్చిన ఒకసారి చూడండి. మార్క్స్ వార్త 10:28-31. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించటమని ఆయనతో చెప్పసాను. అందుకు యేసు ఇట్లని, నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెళ్ళనైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 అంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెళ్ళను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిత్యము చెప్తున్నాను. మొదటి వారు అనేకులను, కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అనెను. లూకాసు వార్త 22వ అధ్యాయం 28 నుంచి 30 వచ్చినప్పుడు ఒకసారి చూడండి. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపాలను పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రం వారికి మీరు తీర్పు తెచ్చుటకే నేనును మీకు రాజ్యం నియమించుచున్నాను. సిమోను, చాలండి. చూసారా, మీరు ఆ విధంగా నాతో పాటు మీరు నా శోధనలో నాతో కూడా మీరు నిలిచినట్లయితే, నిలిచి ఉన్నవారైతే అన్నాడు. అయితే నిలిచి ఉన్నవారు మీరే అని కూడా అక్కడ చెప్తున్నారు ప్రభు. ఆ విధంగా మనం నిలిచి ఉంటే, అంతేకాదు మార్క్స్ వార్తలో చెప్పాడు, ఈ వాక్య పరిచర్య నిమిత్తం మీరు ఎన్ని బాధలు అనుభవించాలి, ఎవరెవరిని విడిచిపెట్టాలి, కుటుంబాన్ని, అక్క చెల్లెల్ని, భార్యల్ని, భర్తల్ని, పిల్లల్ని, అందరిని ఎవరినైనా విడిచిపెట్టాలంట. ఎవరినైనా విడిచిపెట్టడానికి ముందుకు వచ్చి మీరు చేయడానికి సిద్ధపడితే మీకు ఏం బహుమానిస్తానంటున్నాడు? నా రాజ్యంలో నా బలయత అన్నపాలను పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రాలకి మీరు తీర్పు తీర్చగలిగే అవకాశాన్ని నేను మీకు ఇస్తాను. చూసారా, గొప్పదైన ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తానన్నాను. మరి అలాంటి ఆశీర్వాదం మనకు పొందుకోవాలని లేదా అందించాలని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? నమ్మకంగా దేవుని పని చేయాలి. రూతు ఏ విధంగా ఏమి ఆశించకుండా కేవలం అత్తని నమ్మి వెంబడించిందో, అలాగే ప్రభువుని శిష్యులు ఏ విధంగా నమ్మకంగా వెంబడించారో ఆ విధంగానే మనం వెంబడించగలగాలి. అప్పుడే బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవునితో అనిపించుకోగలుగుతాం. 5 తలాంతులు 10 తలాంతులుగా బహుమానం మనం పొందుకోగలుగుతాం. అది రెండవది, నమ్మకంగా వెంబడించడం ద్వారానే బహుమానం పొందుకుంటాం. ఇంకా మూడవది చూసినట్లయితే శ్రమల్లో పాలు పొందుకోవడం ద్వారా బహుమానం పొందుకుంటాం. శ్రమల్లో పాలు పొందేవారే బహుమానం పొందుకుంటారు. ఎవరు శ్రమల్లో పాలు పొందుకుని కూడా బహుమానం పొందుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు గారు చెప్తారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 33 నుంచి 35 వచనాలు చదవండి. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించట 10 మందిలో ఆరంభపడితిరి. మరొక విధంగా చూస్తే వాటి అనుభవించిన వారితో పాలువారైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైన శ్వాసం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలము గొప్ప బహుమానం కలుగు. చూసారా, నిందలు బాధలు అనుభవించారని, ఇంకా మీలో కొందరు వాటిని అనుభవించిన వారితో పాలివారయ్యారని, అంతేకాదు ఖైదులో ఉన్న వారిని మీరు కరుణించారని, వారికి ఎన్నో పరిచర్యలు చేశారని, ఇంకా పేద నిమిత్తమే మీ ఆస్తి కోల్పోవడానికి కూడా సంతోషంగా ఒప్పుకున్నారు అని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి మీరు అవన్నీ చేశారు, కాబట్టి మీరు సంతోషంగా మీరు అవన్నీ చేశారు, కాబట్టి మీరు ఇప్పటికీ మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా అలాగే చెయ్యండి, దానికి ప్రతిఫలమైన గొప్ప బహుమానం మీరు పొందుకుంటారు అని పౌలు గారు చెప్తున్నారు.
అయితే అసలు ఎవరు చేశారు? మనం చేసామా? మీరు చేశారని మీరు ఎందుకు అక్కడ పౌలు గారు చెప్తున్నారంటే, మీరు చెయ్యాలి. చేసినట్లయితే అది కూడా బాధతో కాదు, సంతోషంగా మీరు చేసినట్లయితే తప్పకుండా మీరు గొప్పదైన బహుమానం మీరు పొందుకుంటారు అనేది పౌలు గారు ఆ విధంగా చెప్పారు. మరి ఆ విధంగా అసలు సుఖాలను విడిచిపెట్టి అలాంటి కష్టాలు లభించడానికి మనం అసలు సిద్ధపడతామా? ఎప్పుడో రాబోయే ఆ బహుమానం కోసం ఈరోజు మనకున్న ఈ సుఖాలని సంతోషాలని విడిచిపెట్టి బాధలు అనిపించడానికి ముందడుగు అసలు మనం వేయగలమా? కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆ విధంగా మీరు బాధ అనుభవించగలిగితేనే, బాధ అనిపించడానికి ముందడుగు వేస్తేనే మీరు బహుమానం పొందుకుంటారు. అయితే అసలు ఆ సుఖాలని వదిలిపెట్టి బాధల వైపు అడుగేస్తే అసలు బహుమానం పొందుకుంటారనడానికి ఆధారం ఉందా? అలా ఆ విధంగా ఎవరైనా తన యొక్క సుఖాలని విడిచిపెట్టి బాధల వైపు మళ్ళీ బహుమానం పొందుకున్న వాళ్ళు ఎవరైనా మన బైబిల్లో ఉన్నారా? అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోనే ఒక వ్యక్తి కనిపిస్తాడు మనకి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు చూద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారులను అర్పించుకుంటూ ఒప్పుకొనలేదు. అనగా అతడు ప్రతిఫలముగా కలగబోగు బహుమానమునందు దృష్టి ఉంచెను. చూసారా ఎవరా వ్యక్తి? మోషే. చిన్న వయసు నుండే సుఖభోగాలతోనే పెరిగాడు అతను. అయ్యేది హెబ్రీ బర్త్డే అయినా కానీ పుట్టింది హెబ్రీడ్గా పుట్టాడు, కానీ పెరిగింది ఎక్కడ పెరిగాడు? అతను రాజనగర్లో పెరిగాడు. అంతఃపురంలో రాజకుమారుడిగా 40 సంవత్సరాలు అతను శ్రమ అనేది తెలియకుండా ఎంతో సుఖ సంతోషాలతో హాయిగా పెరిగాడు. అలాంటి చిన్న వయసులో సుఖభోగాలతో పెరిగిన మోషే కేవలం దేవుని మాటకి లోబడి శ్రమపడే మనసుని ఆయుధంగా ధరించుకున్నాడని వాక్యం చెప్తుంది. ఆ విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే కూడా క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభాగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించే మేలుని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించడానికి ఒప్పుకొనలేదంట. ఎందుకంటే అతని ప్రతిఫలంగా కలగబో బహుమానం మీదే దృష్టి ఉంచాడు. ఇప్పుడు పొందే ఈ శ్రమ దాని ముందు చాలా చులకనా అని అతను ఎంచుకున్నాడు. ఇప్పుడు అనిపించే ఈ సుఖ సంతోషాల కంటే అక్కడ రాబోయే ఆ ఆశీర్వాదం ఎంతో గొప్పది అని అతను తెలుసుకున్నాడు. కాబట్టి తన మనసుని శ్రమపడే ఆయుధంగా ధరించుకున్నాడు. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం, ఎలాంటి ఆశీర్వాదం? తన జనాంగం అని దేవుడు నిర్ణయించిన ఇశ్రాయేల్ ప్రజల మీద ఒక నాయకుడిగా వారందరినీ దేవుని ఆశీర్వాదంగా ఇచ్చిన కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఇతను నడిపించే ఒక గొప్ప నాయకుడిగా చరిత్రలో నిలబడిపోయిన వ్యక్తిగా ఉన్నాడు మోషే. అలాంటి మోషే స్థానంలో ఇంకో వ్యక్తిని మనం అసలు ఊహించుకోగలమా? అలాంటి ఆశీర్వాదం దేవుడు ఇంకెవరికి ఇచ్చాడా? ఇవ్వలేదు. మోషే తప్ప ఇంకెవరు ఆ స్థానంలోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అతను దానికోసం నియమించబడ్డాడు కాదు, అది అతను ఎంచుకుని వచ్చాడు. ఆ శ్రమ అనిపించిన సిద్ధపడి తన యొక్క సుఖభోగాలను విడిచిపెట్టి బయటికి రాగలిగాడు. మరి ఈరోజు మనం రేపు పొందబోయే ఆశీర్వాదం కోసం నిజంగా ఆ శ్రమల్లో పాలు పొందడానికి ముందడుగు వేయగలమా అంటే, అందుకే దేవుడు మోషేని మనం ముందుంచాడు. అలా మీరు ముందడుగు వేయగలిగితేనే అలాంటి ఆశీర్వాదం మీరు పొందుకోగలరని దేవుడు మనకు చెప్తున్నాడు. దాని గురించి అపోస్తలుడు పౌలు గారు కూడా ఒక మాట చెప్పారు. కొలస్సీ పత్రిక 1 అధ్యాయం 24 వచనం. కొలస్సీ పత్రిక 1:24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలను సంతోషించు, సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటిలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరం సంపూర్ణం చేయుచున్నాను.
ఆ విధంగా దేవుని సేవ నిమిత్తం నేను మీ కొరకు అంటే దేవుని పని కొరకు నేను అనుభవించిన శ్రమలందు నేను సంతోషిస్తూ ఉన్నాను. సంఘం అనే ఆయన శరీరం కొరకు, సంఘం అనే క్రీస్తు యొక్క శరీరం కొరకు, అందులో పాలు పొందడం కొరకు క్రీస్తు పడిన పాటలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరం సంపూర్ణ చేస్తుంది. ఇంకా క్రీస్తు వదిలిపెట్టిపోయిన ఎన్నో శ్రమలు ఉండిపోయినాయి, అందులో నా వంతు నేను కొన్ని చేయాలనుకుంటున్నాను, చేస్తూ ఉన్నాను, చేయడానికి ముందుకు వచ్చాను అని పౌలు గారు చెప్తున్నారు. మరి నేను క్రీస్తుని బట్టి నడుచుకున్నాను, నన్ను బట్టి మీరు నడుచుకోండి అని చెప్పిన పౌలు మరి ఈ విధంగా శ్రమ అనుభవించండి, నేను అనుభవించడానికి సిద్ధపడి ముందు అడిగేస్తున్నాను, నాకు పొందినది గొప్ప బహుమానమే, అది పొందుకోవడానికి నేను కష్టపడుతున్నాను పౌలు గారు చెప్తుంటే, మరి ఆ బహుమానం పొందుకోవడానికే మనం ఆశపడుతున్నాం. మనం మరి ఈ విధంగా దేవుని సేవ నిమిత్తం వచ్చే శ్రమలు అనుభవించడానికి కూడా మనం సిద్ధపడి ఉన్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి. అయితే మనకు వాక్యం చెప్తుంది, శ్రమలు అనుభవించిన తర్వాతే దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు అని. కాబట్టి ప్రభు ద్వారా బహుమానం దిశగానే ప్రయాణం చేయాలనుకుంటున్నాం. మనం ప్రభు యొక్క మార్గమైన శ్రమల మార్గాన్ని ఎంచుకుని దాని ద్వారానే బహుమానం పొందుకోగలమని తెలుసుకోవాలి. అంటే శ్రమల యందు పాలు పొందేవారు బహుమానం పొందుకోగలరు. ఇంకపోతే 4వది చివరిది ఏంటంటే విశేషమైన వర్తమానం తెచ్చేవారే బహుమానం పొందుకోగలరు. విశేషమైన వర్తమానం తేగలిగేవారు బహుమానం పొందుకుంటారు. దీని గురించి మనకు వాక్యం చదువుకున్నాం. అసలు విశేషమైన వర్తమానం తెచ్చి అసలు బహుమానం పొందుకున్న వాళ్ళు ఎవరున్నారు అని చూస్తే 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో కనిపిస్తాడు ఒక వ్యక్తి. ఒకసారి చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 19 నుంచి చూడండి. 19 నుంచి 23. సాధు కుమారుడు అహిమయస్సు, నేను పరిగెత్తుకొని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయం తీర్చిన వర్తమానం రాజుతో చెప్పేదనగా, యోవాబు, ఈ దినమున ఈ వర్తమానం చెప్పతగదు, మరి ఒక దినమును చెప్పవచ్చును, రాజకుమారుడు మరణమాయను గనుక ఈ దినమున వర్తమానం తీసుకుని పోతగదని అతనితో చెప్పాడు. తర్వాత కూషిని పిలిచి, నీవు పోయి నీవు చూసిన దాన్ని రాజును తెలియజేయమనగా కూషి యోవాబునకు నమస్కారం చేసి పరిగెత్తుకుని పోయాను. అయితే సాధో కుమారుడైన అహిమయస్సు కూషితో కూడా నేనును పరిగెత్తుకుని పోవటకు సెలవిమ్మని యోవాబుతో మనవి చేయగా, యోవాబు, నాయన నువ్వెందుకు పోవాలను? చెప్పుటకు నీకు బహుమానం తెచ్చు విశేషమైన సమాచారం ఏమీ లేదు కదా అని అతనితో అనగా, అతడు ఏమైనా సరే నేను పరిగెత్తుకొని పోదునని. అందుకు యోవాబు పొమ్మని సెలవేగా అహిమయస్సు మైదానపు మార్గమును పరిగెత్తుకొని కూషి కంటే ముందుగా చేరాడు. ఇక్కడ చూస్తే అక్కడ దావీదుకి ఎదురు తిరిగిన అబ్షాలోము మీదికి యుద్ధానికి వెళ్ళారు. అక్కడ ఆ యుద్ధంలో అబ్షాలోము చనిపోతాడు. చనిపోయినప్పుడు సాధో కుమారుడు అహిమయస్సు అనే వ్యక్తి యోవాబు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, నేను ఈ వార్తని రాజుకి దావీదుకి తెలియచేస్తాను, పరిగెత్తుకుపోయిన తెలియచేసేదా అంటే అక్కడ యోవాబు చెప్తున్నాడు, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆ వార్తగా చెప్పకూడదు, కాబట్టి బాగా చెప్పి ఆ పని చేయమని ఎవరికి చెప్తున్నాడు అంటే ఇతను చెప్పగలిగే కెపాసిటీ లేదని చెప్పగలిగే మనిషి ఉన్నాడు. కూషి అనే వ్యక్తిని పిలిచి నువ్వు వెళ్ళి దావీదుకి ఈ విషయాన్ని జాగ్రత్తగా చెప్పమని అన్నాడు. చెప్పమంటే మళ్ళీ ఈ అహిమయస్సు వచ్చి అంటాడు, నేను కూడా కూషితో పాటు నేను వెళ్ళాలంటాడు. నువ్వు వెళ్ళొద్దు, నువ్వెందుకు వెళ్ళాలనుకుంటున్నావు, నీ దగ్గర విశేషమైన బహుమానం వార్త ఏమి లేదు కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అని అక్కడ ఆపుతున్నాడు. ఆపి కూషిని పంపించాడు యోవాబు. అయితే ఈ అహిమయస్సు మాత్రం నేను ఆగను, నేను వెళ్ళిపోయి నేను చెప్పేయాలి, ఆరాటం రాజు దగ్గరికి వెళ్ళి వార్త చెప్తే అంటే రాజు యొక్క శత్రువు కదా అబ్షాలోము, కాబట్టి రాజుకి చెప్పేస్తే బహుమానం పొందేసుకోవచ్చు అన్న ఆలోచనే ఈ అహిమయస్సులో ఉంది. కానీ ఏ విధంగా చెప్పాలి అనేది మాత్రం కూషికి తెలుసు. అదే జరిగిన విషయం 18వ అధ్యాయంలోనే 27 నుంచి ఒకసారి చూసినట్లయితే చదవండి. 27 కావలిగాడు మొదటివాడు పరిగెత్తుడు చూడగా వాడు సాధువుకు కుమారుడైన అహిమయస్సు అని నాకు తోచున్నది అయినప్పుడు రాజు, వాడు మంచివాడు, సువర్తమానం తెచ్చున్నాడని చెప్పాడు. అంతలో అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలువాడు రాజునవు, నిన్ను చంపదూచిన వారిని అప్పగించిన
నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం అని చెప్పాడు. రాజు బాలుడగా అబ్షాలోం క్షేమంగా ఉన్నాడా అని అడగగా అహీమయసు, యోవాబు రాజు సేవకుడైన నీ దాసునకు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుతుంది నేను చూసింది, కానీ అదేమైనా నాకు తెలిసినది కాదని చెప్పాడు. అప్పుడు రాజు, నువ్వు ప్రక్కన తొలగి నిలిచి ఉండుమని వానికి ఆజ్ఞ ఇయ్యగా అతడు తొలగి నిలిచి. అంతలో కూసి వచ్చి, నా ఏలినవాడా రాజా, నేను నీకు శుభ సమాచారం తెచ్చి తిని ఈ దినమున యెహోవా నీ మీదికి వచ్చిన వారిని అందరినీ ఓడించి నీకు న్యాయం తీర్చినని చెప్పినప్పుడు రాజు, బాలుడగా అబ్షాలోం క్షేమంగా ఉన్నాడా అని అడిగాడు. అందుకు కూసి చెప్పినది ఏమనగా, నా ఏలినవాడవును రాజునవు, నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదకి వచ్చిన వారందరూ ఆ బాలుడున్నట్లుగానే ఉందురుగాక. అప్పుడు రాజు, చాలండి. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఏం తెలుస్తుంది? అహిమయేషు కూషి కంటే ముందుగా పరిగెత్తుకొచ్చేసాడు. అసలు యోవాబు ఎవరిని పంపించాడు? కూషిని పంపించాడు రాజుకి వార్త చేరవేయమని. ఏం చెప్పాలో అది చెప్పి పంపించాడు. కానీ ఈ అహిమయేషు తొందరగా కూషి కంటే ముందే పరిగెత్తుకుని వచ్చాడు. అక్కడ రాజు అప్పుడు కోట గోడ మీద చూస్తున్నప్పుడు ఎవరు వస్తున్నారంటే ఇలాగా అహిమయేషు, ఎవరు సాదోకు కుమారుడు అహిమయేషు వస్తున్నాడని చెప్పాడు. ఆడు మంచివాడు కాబట్టి రమ్మని చెప్పు, నా దగ్గర పంపించమని దావీదు చెప్పాడు. అది వచ్చినప్పుడు ఏం జరిగింది చెప్పు అని అక్కడ అహిమయేషుని దావీదు అడుగుతున్నాడు. బాలుడగా అబ్షాలోం అంటే ఎంత శత్రువుగా ఉన్నా కానీ అబ్షాలోం ఎవరు? దావీదు కొడుకు కదా, అందుకని బాలుడగా అబ్షాలోం క్షేమంగా ఉన్నాడా అని అహిమయేషుని అడుగుతుంటే ఏం చెప్పాడు అహిమయేషు? యోవాబు రాజసేవకుడిగా నీ దాసుడిగా నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరగడం నేను చూశాను, కానీ అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఎందుకు పరిగెత్తుకు వచ్చాడు అతను? అసలు ఏం చెప్పాలని వచ్చాడు? అక్కడ అల్లరి జరుగుతుంది నొచ్చేటప్పటికి. అయితే అల్లరి ఏం జరిగింది అనేది అతనికి తెలియదట. కానీ ఇతను పరిగెత్తుకుని మాత్రం వచ్చేసాడు. ముందుగా రాజు దగ్గర వచ్చి బహుమానం తీసేసుకోవాలి. అప్పుడు రాజా పక్కకి వెళ్ళి తర్వాత కూషి వచ్చాడు. ఏం జరిగింది చెప్పు, వాళ్ళు అబ్షాలోం క్షేమంగా ఉన్నాడా అంటే కూషి ఏం చెప్తున్నాడు? నా ఏలినవాడు రాజునకు నీ శత్రువులను నీకు హాని చేయవలని నీ మీదకి వచ్చే వారందరినూ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉండునుగాక. అంటే నీ శత్రువులు ఏమవ్వాలని అనుకుంటావు? చనిపోవాలనే కదా. ఆ విధంగా అదే స్థితిలో ఆ బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు స్థితిలో నీ శత్రువులు ఉంటారు ఇప్పుడు అని అక్కడ చెప్పకుండానే చెప్తున్నాడు. నీ కుమారుడు చనిపోయాడు. డైరెక్ట్గా నీ కొడుకు చనిపోయాడు, నీ కొడుకుని మేము యుద్ధంలో చనిపోయిన విషయాన్ని పూర్తిగా చెప్పకుండా అక్కడ మర్మంగా అక్కడ చెప్పాడు. చూసారా? అదేవిధంగా ఈ రోజుల్లో కూడా జరుగుతుంది. వాక్య పరిచయం చేస్తున్నాం అని అంటే తప్ప ఏ వాక్యం చెప్తున్నారు? ఏ వాక్యం చెప్తున్నారు? దైవ సేవకులు అహిమయేషు లాగే వర్తమానం లేకుండానే పరిగెత్తుతున్నారు. ఏం చెప్తున్నారు అంటే అక్కడ అల్లరి జరగడం చూసిన తర్వాత ఏమైందో తెలియదు. అంటే పూర్తిగా ఏమీ అర్థం కాదు వీళ్ళ వాక్యం. ఆ వాక్యం వీళ్ళు చెప్తున్నారు. కానీ కూషిలాగా వివరంగా చెప్పగలిగేలాగా దేవుడు చెప్పమన్న వార్త ప్రజలకి చేరే విధంగా, విశ్వాసులకి అర్థమయ్యే విధంగా, విశ్వాసాలు తెలుసుకుని నిరీక్షణ కలిగి ఉండే విధంగా వాక్యం ఎవరు చెప్పగలరంటే సత్యం తెలుసుకున్న వాళ్ళే. కాబట్టి ఈ రోజుల్లో అనేక మంది విశ్వాసులు అహిమయేషులాగా వర్తమానం లేకుండానే పరిగెత్తుతున్నారు. కానీ మనం మాత్రం అలా ఉండకూడదని, కూషిలాగా సరైన వర్తమానం కలిగే పరిగెట్టాలని, అప్పుడే సరి అయిన బహుమానం మనం పొందుకోగలమని, ఆ పరుగు పందెంలో మనం గెలుపొందగలమని అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచ్చినారు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒక్కటి తెలుసున్నాను, వెనుకట ఉన్నవి మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపరచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. చూసారా? అపోస్తలుడు పౌలు గారు ఏం చెప్తున్నారు? నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను అని తలంచుకోను. అంటే ఇదివరకు నేను బహుమానం పొందేస్తున్నాను అనుకోను. అయితే ఒక్కటి మాత్రం నేను చేస్తున్నాను, వెనక ఉన్నవన్నీ నేను మరిచిపోయాను. వెనక ఉన్నవన్నీ
మరిచిపోయి ముందున్న దానికోసమే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలిగే బహుమానం పొందాలని మాత్రమే నాకున్న గురువైపునే పరిగెడుతున్నాను అని పౌలు గారు చెప్తూ నేను పరిగెడుతున్నాను, మీరు అలాగే పరిగెట్టండి అని పౌలు గారు చెప్తున్నాను. మళ్ళీ అదే మాట, నేను క్రీస్తుని బట్టి నేను నడుచుకున్నాను, అలాగే మీరు నన్ను ఫాలో అవ్వండి అని ఆయన చెప్తున్నారు. కాబట్టి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలబడి బహుమానం మనం పొందాలి, ఆయన ఎదుట నిలబడితే మనం బహుమానం పొందగలం అనే నిరీక్షణతోనే మనం పరిగెత్తాలి. ఆ నిరీక్షణ మనకు బహుమానం తెచ్చేదిగా ఉండాలి. అయితే ఆ బహుమానం తెచ్చేదిగా ఉండాలంటే ఆ 4 మనం కలిగి ఉండాలి. నీతిని విత్తాలి, దాని ద్వారా బహుమానం పొందుకోవాలి. 2వది నమ్మకంగా వెంబడించాలి. 3వది శ్రమల్లో పాలు పొందడానికి సిద్ధపడి ముందు అడుగేయాలి. సుఖాల వైపు కాదు, కష్టాల వైపు ముందు మనం అడుగేయాలి. 4వది సరి అయిన వర్తమానం, అంటే సరైన వాక్యం విని అర్థం చేసుకోగలిగిన వారమై ఉండాలి. సరైన అర్థమయ్యేటటువంటి వాక్యం చెప్పేవారంగా మనం ఉండాలి. నీతిని విత్తుకొనుట ద్వారా అత్యధికమైన బహుమానం పొందిన అబ్రహాం గారిలాగా, నమ్మకంగా అత్తని వెంబడించడం ద్వారా బహుమానం పొందిన రూతులాగా, శ్రమల్లో సంతోషిస్తూ దేవునికి లోబడి నడిచేందుకు సుఖాలను కూడా విడిచిపెట్టి శ్రమలే పడిగేసిన బహుమానం పొందిన మోషే గారిలాగా, రాజు వద్ద బహుమానం పొందుకోదగ్గ సరైన వర్తమానంతో పరిగెత్తిన కూషీలాగా మనం కూడా అలాంటి లక్షణాలే మనం కలిగి ఉండి క్షయమైన ఈ లోక కోరికలతో కాక అక్షయమైన పరలోక ఆశీర్వాదాన్ని పొందుకోవడమై లేదా ఆ ఆశీర్వాదం పొందుకోవడం కోసమే ప్రభు మార్గంలో నడవాలి. దేవుని చిత్తాన్ని మనం వెతకాలి. అలా ఉంటేనే తప్పనిసరిగా మన కోసమే దేవుడు వాగ్దానం చేసిన బహుమానం మనం పొందుకోగలుగుతాం. ఆ బహుమానం మనకి దేవుడు దాచి ఉంచాడని మనం తెలుసుకోగలుగుతాం. ఆ దేవుడు అందించే ఆ బహుమానం పొందుకోవాలంటే మనకి ఏం అవసరం ఉన్నాయి? ఎంతో ఓర్పు, సహనము, శక్తి, నిరీక్షణ అవసరం. కాబట్టి అవన్నీ పొందేందుకు మనం ప్రయత్నం చేద్దాం. అవి మనకు అందించాలని కావలసిన శక్తిని ఇవ్వమని తండ్రి అయిన దేవుని ప్రార్థిద్దాం. తండ్రి అయిన దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించను కాక. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందామండి. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, మహాశక్తిమంతుడైన దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోకపు తండ్రి యెహోవా, మీ ఘనమైన నామమునకే లెక్కించలేని స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేమేమై ఉన్నాం అంతా మీ కృపే తండ్రి. కేవలం మీ యొక్క ఉచితమైన కృప ద్వారా మేము జీవించగలుగుతున్నాము నాయన. ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా తండ్రి ఎంతో కృప చూపించి తండ్రి, మీ యొక్క వాక్యం వినుటకు మీరు అందించిన కృపను బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మీరు అందించిన జ్ఞానం ద్వారా తండ్రి సోదరులందరికీ వాక్యం చెప్పడం మీరు చూపించిన కృపని బట్టి కూడా తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజైతే తండ్రి మేము మీరు అందించి గొప్పదైన ఆ పరలోక ఆశీర్వాదాన్ని బహుమానం పొందుకోవాలంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలనే విషయాన్ని ఎంతోమంది భక్తులను మా ముందుంచి తండ్రి మాదిరిగా మా ముందుంచి వారిని అనుసరించి నడుచుకుంటూ ద్వారా మేము వారు పొందుకున్నటువంటి గొప్పదైన ఆశీర్వాదాలు మీరు పొందుకోగలరు అనే విషయాన్ని ఎంత వివరంగా మాకు తెలియపరిచినందుకు తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఈ శుక్రవారం తండ్రి మీ యొక్క సన్నిధిలో మేము నిలిచి ఉంటకు మీరు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి మీ యొక్క వాక్యాన్ని వినుటకు మా పట్ల మీ యొక్క కృపని మెండుగా మాపై ఉంచమని, అంతవరకు కూడా మీ దక్షిణస్థ కాపునలోని మమ్మల్ని అందరి నుంచి రక్షించి కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. వాక్యం విన్న ప్రతి సహోదరిని తండ్రి పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఎవరు ఏ అవసరంతో ఉన్నారో తండ్రి హృదయాలు చూసే దేవుడు మీరే కాబట్టి తండ్రి వారి హృదయాల్లో అవసరతలు గుర్తించండి, వాటిని మీ చిత్తమైన ప్రకారమే నెరవేర్చమని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరైనా అస్వస్థ బాధపడుచు ఉన్నట్లయితే తండ్రి మీ చిత్తమైతే వారిని మీ యొక్క అమృతస్థలతో ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మరొకసారి మీ సన్నిధిలో నిలబడి మీ వాక్యం వినేంత వరకు కూడా తండ్రి
మీ యొక్క బలమైన కాపు నీడలో మమ్మల్ని అందరినీ భద్రంగా ఉంచి కాపాడమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా మంచి బోధకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.